హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. హలో నాన్న. సో, చాలామందండి ఇళ్లలో గనక మనం చూస్తే బ్రదరు, సిస్టర్స్ ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళకెప్పటికీ పడకుండానే ఉంటదనమాట. చిన్నప్పుడున్నప్పుడు ఏంటంటే ఒకలాంటి గొడవలవుతూ ఉంటాయి. కామన్ అది. బట్ పెద్దయిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ వైరం కొంచెం పెద్దయిన తర్వాత ఉన్మాదం కిందకి మారిపోతూ ఉంటుంది. అంటే పడదింకా. ఏ రాంగ్ నంబర్స్‌లో ఈ పేరు ఉండటం వల్ల వాళ్ళకి ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు జనరల్‌గా. అండ్ బిఫోర్ దట్ హ్మ్. అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనంటే అది పేరు బలం ఎంతుందో తెలుసుకోవాలనుకున్నా కూడా హ్మ్. ఎలా అప్రోచ్ అవ్వాలి? సో, నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేనిచ్చే నంబర్స్‌కి వాట్సాప్ చేస్తే, అసలు మీ పేరులో కరెక్షన్ ఉందా? మీ పేరులో ఎంత ఎనర్జీ ఉంది? మైనస్ ఉంటే ఎంత మైనస్ ఉంది? కరెక్షన్ అవసరం ఉందా లేదా? క్లియర్‌గా వాయిస్ ఇస్తాను వితిన్ 24 అవర్స్. సో, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నాన్న. ఎందుకంటే చిన్నప్పుడు బాగా కలిసి పెరిగి ఒక ఏజ్ వచ్చాక చాలా కాన్ఫ్లిక్ట్స్. అంటే ఒకరినొకరు ఆదరించుకోకపోతే పర్వాలేదు. ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు, కోర్ట్ కేసులు, అసలు మొఖాలు చూడకుండా కనబడితే కొట్టుకునే విధంగా నేను చాలా నంబర్స్ కాంబినేషన్ చూశాను. సో, బ్రదర్ అని చూసుకుంటే మెయిన్‌గా లెటర్ ఐకి, లెటర్ పికి పడదు. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంఖ్యాబలం తీసుకుంటే ఐ అంటే 9, పి అంటే 8. మనము ఇదే ఛానల్లో చాలాసార్లు 9కి 8కి పడదు, 9లో పుట్టినోళ్ళకి 8న ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఆయన 9న పుట్టాడు, అబ్బాయికి 8న ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. సో, చాలామందికి 9th పుట్టిన వాళ్ళకి 8న ఇబ్బందులు వస్తాయి. సో, ఈ ఐ అంటే 9కి, పి అంటే 8కి పుట్టుకతోనే శత్రుత్వం. ఆ శత్రుత్వం పెరిగి సో, ఆ డిఫరెన్సెస్ అసలు ఎవరు కూడా పక్కన ఒక 10 మంది ఉండి కూడా సాల్వ్ చేయలేనట్టు అయిపోతుంది. సో, బద్ధ శత్రువులుగా అన్నతమ్ములు మారిపోతారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ అంటే ఇండియా, పి అంటే పాకిస్తాన్. సో, ఇండియా అనేది చెప్పాలంటే ఒక ధర్మాన్ని ఆచరించే దేశం. మనం ఎవ్వరిని కూడా బాధ పెట్టము, ఏ దేశం జోలికి పోము, ఎవరిని కూడా మనం దోచుకోము, ఏ దేశాన్ని బాధ పెట్టము. శరణ్యం అనే మన శరణ్యం కోరుకుంటే మనం దేశం వాళ్ళని ఆదరిస్తారు. టిబెట్ వాళ్ళు వచ్చినా మనం ఆదరిస్తున్నాము, ఏ దేశం వాళ్ళు వచ్చినా అన్నం పెడతాము. సో, ఇండియా ఈజ్ ద వరల్డ్స్ బెస్ట్ డెమోక్రసీ కంట్రీ. సో, పెద్ద దేశము అండ్ అన్ని మతాలు కలిసి ఉన్న దేశం. ఇక్కడ పాకిస్తాన్ తీసుకుంటే లెటర్ 8. ఈ 8 అనే దానికి ఎప్పుడు కూడా ఈ ఐని 9ని దెబ్బ కొట్టాలనే చూస్తుంటుంది. అంటే వీళ్ళకి వేరే శత్రుత్వం లేదు, వేరే టార్గెట్స్ లేవు, వేరే పనులు లేవు. వీళ్ళ పనంతా ఈ పి పనంతా ఐని లాగడమే కిందకి. దే వాంట్ టు డిస్ట్రాయ్ ఐ కంప్లీట్లీ. సో, యూజువల్గా ఇలా ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఐ అనేది ఎలా ఉంటుందంటే ఐ అంటే 9 మానవతావాది. వీళ్ళకి ఓపిక ఎక్కువ, కరుణ ఎక్కువ, దయ ఎక్కువ, భరిస్తూనే ఉంటారు. బట్ ఐ అనే లెటర్కి 9 అనే నెంబర్ కోపం వస్తే ఈ పి కానీ ఇవిట్లా ఏ లెటర్ కూడా, ఎందుకంటే లెటర్స్లో పవర్ఫుల్ లెటర్ 9 లెటర్. కుజుడు ధైర్యానికి, సాహసానికి, కోపానికి ఇట్ కెన్ డూ వార్స్ ఆల్సో. ఓకే. బట్ ఈ లెటర్ ఐకి అనేది మ్యాక్సిమం ఓటమిలు ఉండవు. ఈ ఐ లెటర్ని ప్రజెంట్ మన ప్రధానమంత్రి భారత్ అని మార్చారు. ఇది 98 నుంచి నాన్నగారు సోనియా గాంధీ గారిని, వాజ్పేయి గారిని, పెద్ద నాయకుల్ని కలిసి నాకు కూడా చాలా పర్సనల్‌గా చాలాసార్లు చెప్పారు. అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా జనరల్‌గా ఐ అనే పేరుతో కాకుండా భారత్ అనేటువంటి పేరుతోటి ఉంటే ఇన్ని అక్షరాలు ఉన్నాయి, చాలా బాగుంటుంది అని. మా కార్లన్నిటిని భారత్ స్టిక్కర్ పెట్టించేవారు నాన్నగారు. సో, ఆయన డ్రీమ్ అది. ఆయన చనిపోయిన తర్వాత కొన్నేళ్లకి ఇది ప్రకటన రావడం నేను చాలా ఆనందంగా పడ్డా. అంటే నాన్నగారు డ్రీమ్ ఇది. అంటే నాన్నగారు అందరు బీజేపీ నాయకులు కలిశారు. ఇండియా అంటే అన్ని వైపులా మనకు దాడులు ఉంటాయి,
ఇబ్బందులు ఉంటాయి, మన మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటారు, ఇంత మంచితనం కూడా పనికిరాదు. భారత్లో 23 నంబర్ ఉంది. ఈ 23 అంటే చూడ్డానికి, కనీసము యుద్ధం కాదు, కనీసం మన దేశం వైపు చూడడానికి కూడా సాహసం చేయరు. అండ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. మన పాస్పోర్ట్ అంతా భారత్ అనే ఉంటుంది. దగ్గర ఇండియాని తీసేసి అన్ని దగ్గరలో మ్యాక్సిమం భారత్ అని పెడితే యుద్ధం చేయాలన్న ఆలోచన కాదు, ఒక అడుగు కూడా ఇండియా వైపు వేయడానికి జంకుతారు. ఇండియా విల్ బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. టాప్ 3లో ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు 5లో ఉన్నాము, ఇంకొక 2 స్థానాలు భారత్ అని పెడితే ఎగబాగుతాము. అండ్ ఈ ఐపీ శత్రుత్వం కూడా బి అని పెట్టేసుకుంటే మనము వీల్ డామినేట్ ద పీ కంప్లీట్లీ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.